దేవుని కార్యాలు ఎప్పుడైనా కూడా చూడండి, మనము ఒక తీర్మానం మనుషులు అనుకోకున్నంత వరకు ఏం చేయలేడు ఆయన. వాళ్ళు అడుగు వేసినప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. వాస్తవంగా మనం ఏ పాటి వారం బలహీనులం, అయితే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళితే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడే, యెహోవా దేవుడే రథముల ధ్వని, గుర్రముల ధ్వని, సమూహము ధ్వని పుట్టించి వాళ్ళను పారిపోయేటట్టుగా చేశాడు. మన జీవితంలో అట్లా చేస్తాడు. చూడండి, మీరు మనసులో పెట్టాలి. మన విశ్వాసము కలిగి దేవుని మీద ఆనుకొని ధైర్యంతో అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఇదొక మాట మనసులో పెట్టాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక సంగతి ఏంటిదంటే, వారు నలుగురు, అయ్యా వినాల ఇక్కడ చూడాల. వారు ఎవరు? ఎంతమంది? నలుగురు. ఈ నలుగురు దేన్ని చూపిస్తుంది అంటే, నలుగురు ఐక్యతను చూపిస్తారు.